మనం ఇప్పుడు అంబానీ పేరు వింటే లగ్జరీ, పవర్, మనీ అని అనిపిస్తుంది కదా. కానీ మీకు తెలుసా, మొదట్లో ముఖేష్ అంబానీ జీవితం ఇలా లేదు. ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒక సాధారణ వ్యాపారి, ఒక చిన్న టెక్స్టైల్ బిజినెస్ తో మొదలు పెట్టారు. కానీ ముఖేష్ అంబానీ చాలా చిన్నవాడు. అప్పుడే ఆయనకు ఒక చిన్న విజన్ మొదలైంది. మన దేశం ప్రపంచ స్థాయిలో ఉండాలి అండ్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అని. అమెరికాలో చదివి వచ్చాక ముఖేష్ తన కంపెనీని హై లెవెల్ కి తీసుకెళ్లాలనుకున్నాడు. టెక్స్టైల్స్, పెట్రోకెమికల్స్, ఎనర్జీ, రిలయన్స్ ఇలా ఒక్కొక్క రంగంలో అడుగుపెట్టాడు. కానీ ఈ గ్రోత్ అంత ఈజీగా రాలేదు. చాలా సార్లు మార్కెట్ లో దెబ్బలు తిన్నారు, ప్రాజెక్టులు ఫ్లాప్ అయ్యాయి, మీడియా, కాంపిటేటర్స్ అందరూ దీన్ని ఇంపాసిబుల్ అన్నారు. కానీ ముఖేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ ఆ సమయంలో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనర్. ఆ ప్రాజెక్ట్ కోసం ఆయన తీసుకున్న రిస్క్ అన్ఇమాజినబుల్. $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఇండియా రిఫైన్ చేసుకోగలదని ప్రపంచానికి చూపించారు. కానీ అసలు గేమ్ మారింది జియోతో. అందరూ ఇండియాలో ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తే కంపెనీ బతకదన్నారు. కానీ ముఖేష్ అంబానీ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఆయన చెప్పిన మాట, డేటా ఇస్ ద న్యూ ఆయిల్. ఆ మాటతోనే ఆయన దేశం మొత్తానికి ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చాడు. జియో ద్వారా ఇండియా డిజిటల్ రెవల్యూషన్ లోకి అడుగుపెట్టి కొత్త ఎంటర్ప్రెనర్స్, యాప్స్, స్టార్ట్అప్స్ ఈ జియోతోనే మొదలుపెట్టాయి. ముఖేష్ అంబానీ విజయానికి వెనకున్నది ఓన్లీ సంపదే కాదు, రిస్క్ తీసుకునే ధైర్యం, విజన్, డిసిప్లిన్ అండ్ ఇండియా కెన్ డూ ఇట్ అనే విజన్.